ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చైత్ర శుద్ధ నవమి నాడు దశరథ మహారాజు కౌసల్య దంపతులకు శ్రీరామచంద్రుడు జన్మించాడు. అదే రోజున సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. శ్రీరామనవమి నాడు నైవేద్యంగా పెట్టే పానకం, వడపప్పు వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. మరి అవి ఏంటో తెలుసుకుందామా? శ్రీరామనవమి నాడు చేసే పానకం తయారీకి ముందుగా చల్లని నీళ్ళని తీసుకుందాం. ఈ పానకం తయారీకి ముందుగా కొన్ని మిరియాలను తీసుకొని దంచి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా 3 యాలకులను తీసుకొని దంచి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా పౌడర్ చేసుకున్న బెల్లం తీసుకొని దానిలో వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చల్లని నీటిలో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న యాలకుల పొడిని, వాటర్లో కరిగించుకున్న బెల్లాన్ని వేసుకుందాం. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న బెల్లం పానకం రెడీ అయిపోయింది. బెల్లంలో ఇనుము ఉంటుంది. ఇది ఎండవేడి తట్టుకునే శక్తిని ఇస్తుంది. బెల్లంలో ఉండే ఖనిజాలు అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఉపశమనం ఇస్తాయి. ఇంకా పానకం వల్ల అనేక లాభాలున్నాయి. జుట్టు రాలే సమస్యలతో బాధపడేవారు, బాడీపై ర్యాషెస్, నిద్ర పట్టకపోవడం, అజీర్తి ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి పానకం ఔషధంలా పనిచేస్తుందంట. శ్రీరామనవమి నాడు వడపప్పు కూడా ప్రసాదంగా పెడతారు. త్వరగా జీర్ణమయ్యే వాటిలో పెసరపప్పు ఒకటి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు సైతం పెసరపప్పుని ఎక్కువగా వినియోగిస్తారు. పానకంలో మిరియాలు వాడడం వల్ల శరీరంలో ఉండే చెడు అంతా బయటకు పోతుంది. వేసవి కాలంలో చాలా మందిని పొడి దగ్గు వేధిస్తూ ఉంటుంది. దీనికి మిరియాలు మంచి మందులా పనిచేస్తాయి. ఇది ఇవాల్టి వీడియో. ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.